అనవసరమైన రాతాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలో మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి. అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కుర్చీ దొరకదు. వాడు యూట్యూబ్ అంటాడు, వాడు ఆ ట్యూబ్ అంటాడు, వాడు యూట్యూబ్ అంటాడు, వాడు వచ్చి మొదటి సీట్లలో కూర్చుంటాడు. వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు. ఇది మాకే కాదు, మీకు కూడా. నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నాకు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కి పోయి కూర్చునేటోళ్ళు. మేము పత్రికా సమావేశం పెడితే కూడా ఒకవేళ డెస్క్ ఇన్ఛార్జ్లు లేకపోతే మీ దాంట్లో సీనియర్ జర్నలిస్టులు వస్తే, వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కి పోయేటోళ్ళు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో పాత్రికేయులు అసెంబ్లీ లోపలికి వచ్చే పరిస్థితి ఉండేది కాదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత్రికేయులకు స్వేచ్ఛ వాయువులు వినడమే కాదు, ప్రశ్నలు అడిగేందుకు కూడా స్వేచ్ఛ కల్పించామని, అసెంబ్లీ లోపలికి వచ్చి వార్తలు సేకరించే అవకాశం కల్పించామన్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూస్తామని అభయం ఇచ్చిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో జర్నలిస్టుల సమావేశ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్లో కేటాయించిన 38 ఎకరాల భూమి పేపర్లను అందజేశారు. పాత్రికేయులు నిశ్చింతగా ఉండాలని, 4th సిటీలో మరింత భూమిని ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్న రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల విషయంలో మాట్లాడుతూ, జర్నలిస్టులమంటూ ఎన్నో యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వారు మేము జర్నలిస్టులమని అసెంబ్లీలో కేటాయించిన సీట్లలో కూర్చుంటున్న విషయం గమనించామని, ఎవరు జర్నలిస్టులో ఎవరు యూట్యూబ్ జర్నలిస్టులో అయోమయ పరిస్థితులు తలెత్తుతున్నాయి అన్నారు. మీరే విధి విధానాలు తయారు చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు ముఖ్యమంత్రిని స్థాయిని కూడా విమర్శించేందుకు వెనకాడడం లేదంటున్న రేవంత్ రెడ్డి. మరోపక్క యూట్యూబ్ ఛానల్ నిర్వహించే జర్నలిస్టులు తెలంగాణ ముఖ్యమంత్రి యూట్యూబ్ ఛానల్స్ మీద చేసిన వ్యాఖ్యలతో అసహనం వ్యక్తం చేస్తూ అవసరం ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానళ్లను ప్రోత్సహించిన రేవంత్ రెడ్డి మర్చిపోయారా? ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని, యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు యూట్యూబ్ ఛానళ్ల జర్నలిస్టులు సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో విజయం సాధించిన విషయం మరవవద్దని, కేసీఆర్కు వ్యతిరేకంగా మనందరం కలిసి పోరాడితేనే అవినీతిని అసమంజసమైన పనులను ఆపవచ్చని, తెలంగాణ రాష్ట్ర బడ్జెటు కమిషన్ల నుండి ఆపాలని, విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైపోతుందని, హాస్టల్స్లోని వసతులను సరిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న మాటలు మర్చిపోయా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడేమో గడ్డకెక్కిన మాటలు మాట్లాడుతుండడం సరికాదని హితవు పలికిన యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు నిజాన్ని వక్రీకరించకుండా నిపుల ప్రజల వరకు సమాచారం వార్తల ద్వారా చేరవేస్తున్నందుకే రేవంత్ రెడ్డి కోపం వచ్చిందా అనే అంటున్నారు. వాస్తవాలు ప్రతిపక్షంలోనే కనిపిస్తాయా అని ప్రశ్నిస్తున్న యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు, ప్రతిపక్షంలో రాజకీయ నాయకులే పత్రికలను, మీడియా, సోషల్ మీడియాను ప్రోత్సహించడం, ఎన్నికల్లో గెలిచిన తర్వాత పత్రికలు, మీడియా, సోషల్ మీడియా వారికి వెగటుగా కనిపిస్తున్నాయా అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవసరం తీరడమే టార్గెట్గా నాయకుల ప్రవర్తన ఉన్నట్టుగా ప్రజలు గమనిస్తున్నారంటున్న యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు